నమస్తే అండి. మేము శ్రీ రాఘవ ఎంటర్ప్రైజెస్ రాజమండ్రి. మేము బైబ్యాక్ బిజినెస్ 5 years నుంచి చేస్తున్నాను. మన దగ్గర కాటన్ విక్స్, వెల్వెట్ పెన్సిల్స్, ధూప్ కప్స్ ఉన్నాయి. మన దగ్గర మిషనరీస్ అండ్ రా మెటీరియల్స్ ఏదన్నా సరే అన్లిమిటెడ్ ఉంటుంది స్టాక్ అండ్ అన్లిమిటెడ్ పర్చేజ్ అనేది ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బైబ్యాక్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. మీకు అగ్రిమెంట్ టైం కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెన్యువల్స్ అనేవి ఉంటాయి. కంటిన్యూ వర్క్ కావాలి అనుకుంటే వెల్వెట్ పెన్సిల్స్, మీకు 2 years 3 years కావాలి అనుకుంటే కాటన్ విక్స్ ఆర్ ధూప్ కప్స్. మీకు కాటన్ విక్స్ వచ్చి కేజీకి 300 ఇస్తాము, ధూప్ కప్స్ వచ్చి కేజీకి 50 రూపీస్ ఇస్తాము. వెల్వెట్ పెన్సిల్కి వచ్చి పీస్కి వచ్చి 50 పైసా ఉంటుంది. మీకు వెల్వెట్ పెన్సిల్ వచ్చి ఒక నిమిషానికి 8 పెన్సిల్స్ అనేవి దాని కెపాసిటీ అండి. ఒకసారి మిషన్స్ అండ్ డెమోస్ చూద్దాం రండి. ఇది వచ్చి వెల్వెట్ పెన్సిల్స్ మేకింగ్ మిషన్ అండి. పౌడర్, ఈ పౌడర్ ఇప్పుడు మిషన్లో ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. డోర్ ఓపెన్ చేస్తాము. ఇలా పౌడర్ అనేది మనకి సరిపడా వేసుకుంటాం. దీనికి మెజర్మెంట్ ఏమీ ఉండదండి. పవర్ ఆన్ చేసామండి, స్విచ్ ఆన్ చేసాము. ఇక్కడ మనకి ఇవి డోర్ ఎప్పుడైతే ఓపెన్ అవ్విందో ఇన్పుట్ అవుట్ అని చెప్పి వచ్చేస్తుంది. ఎప్పుడైతే డోర్ క్లోజ్ అవ్విందో 30 seconds మనకు టైమర్ అనేది రన్ అవ్వద్దు. ఎవ్రీ 30 seconds 4 పెన్సిల్స్ అనేవి మనకు మేకింగ్ అవుతాయి ఈ మిషన్లో. దీని కెపాసిటీ వచ్చి 1 minute 8 పెన్సిల్స్ అనేవి అవ్వద్దు. అది డిపెండింగ్ ఆన్ కస్టమర్ వర్క్ అండి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎవ్రీ 30 seconds మిషన్లో పెన్సిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం. మనకి ఈ క్యూబ్స్ అనేవి 100 క్యూబ్స్ ఇస్తామండి. 100 క్యూబ్స్కి వచ్చి ఈచ్ క్యూబ్ వచ్చి 4 holes అనేవి ఉంటాయి. 4 holesలో 4 పెన్సిల్స్ అనేవి మనం ఫిక్స్ చేసుకుంటాము. మనకి ఇందాక చెప్పుకున్నట్టు మిషన్లో 30 seconds అవ్వేసరికి మనకి వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి. వన్స్ ఓపెన్ చేసాం మిషను, డోర్ క్లోజ్ చేసాం, 30 seconds అవుతుంది. ఈ గమ్ కలిపి మేము 1 year పైన అవ్వింది. మాకు జస్ట్ డెమోకే కాబట్టి ఇక్కడ యూసేజ్ ఏమి ఉండదు కాబట్టి గమ్ అనేది అలా స్టోరేజ్ అనేది ఉంచుకుంటాం. ఈ ఎక్సెస్ డ్రాప్ అవుట్ అనేది అంతా కూడా మనకి అయిపోవాలి. ఆ 30 secondsలో టోటల్ మనకి పెన్సిల్ అనేది ఫిల్ అయిపోద్ది. అక్కడ 30 seconds అయిపోయింది చూడండి. జస్ట్ ఒకసారి డోర్ ఓపెన్ చేసుకుంటాం. మనకి స్టిక్ అయిపోయినట్టు ఉంది కాబట్టి జస్ట్ ఒక్కసారి కలుపుకుంటాం, అది ఫ్రీగా ఫ్లో అవ్వడానికి పౌడర్ అనేది. డోర్ క్లోజ్ చేసాం, అది వర్క్ అనేది అవుతుంది. మళ్ళీ ఇంకో క్యూబ్ తీసుకున్నాం, పెన్సిల్స్ అనేవి పెట్టుకుంటున్నాం. మళ్ళీ 30 seconds మనం పెన్సిల్స్ అనేవి ఫిక్స్ చేసుకున్నాం, గమ్లో అనేది డిప్ చేసుకుంటున్నాం. అది 30 seconds అది కంప్లీట్ అయ్యేసరికి ఈ క్యూబ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. 15 seconds పెన్సిల్స్ దీనికి పెట్టుకోవాలి, 15 seconds గమ్ డిప్పింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఎవ్రీ 30 seconds మనం ప్రొవైడ్ చేయగలిగితే, ఎవ్రీ 30 seconds మనం మిషన్లో క్యూబ్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోగలిగితే పర్ డే డిపెండింగ్ ఆన్ యువర్ వర్క్ అండి, ఎంత ఎర్నింగ్ చేసుకోవాలి అనేది మీ చేసుకునే పనిని బట్టే ఉంటుంది. జస్ట్ ఒక్కసారి కలుపుకున్నాం, మళ్ళీ పెట్టుకున్నాం, డోర్ క్లోజ్ చేసుకున్నాం. కంటిన్యూ వర్క్ అనేది మనం చేసుకోవాలి. ఈ పెన్సిల్స్ అనేదాన్ని మనం ఎండలో పెట్టుకున్నాం, మరి ఇప్పుడు గమ్లో ఉంచాం కదా, సో దట్ అది తడిగా ఉంటుంది. ఎండలో పెట్టుకుంటే మనకు 5 to 10 minutesలో అయిపోద్దండి. మరి వర్షాకాలం మనకు ఎండ రాదు కదా, అప్పుడు ఏం చేయాలి? అది కూడా మనకు అస్మాస్ క్వశ్చన్ మార్క్. సో దట్ దీన్ని ఎండలో పెట్టడం మానేసి ఫ్యాన్ గాల్లో పెట్టుకుంటాం. ఫ్యాన్ గాల్లో పెట్టుకుంటే మనకి 30 to 45 minutesలో ఆరుద్ది. మనం ఎప్పుడైతే ఫ్యాన్ గాల్లో పెట్టామో 45 minutes పట్టుద్ది. మరి 45 minutes మనం ఖాళీగా ఉండాలా? మనకు 100 క్యూబ్స్ అవ్వడానికి 1 hour పట్టుద్దండి. 1 hourలో మనకు అన్నీ కంప్లీట్ అవ్వేసరికి ముందు చేసినవి అన్నీ ఆరిపోతాయి. సో దట్ ఎవ్రీ 30 seconds అనేది మనం పెన్సిల్స్ అనేవి చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకుంటాం. ఇలా వస్తాయండి పెన్సిల్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఎక్కడా కూడా గ్యాప్స్ అనేవి లేకుండా ఫుల్గా కోటెడ్ అవి వస్తుంది. జస్ట్ మనం కోటింగ్ మాత్రమే వేస్తాం పెన్సిల్కి. దీనికి వచ్చి ఈచ్ పెన్సిల్ వచ్చి 50 పైసా మార్జిన్ ఉంటుందండి. ఒక పెన్సిల్ తయారీ ఖర్చు మీకు 2 rupees 90 పైసా అవుతుంది. మేము మీకు 2 rupees 90 పైసా ప్లస్ 50 పైసా టోటల్ 3 rupees 40 పైసాకి మీ దగ్గర నుంచి నేను పర్చేస్ చేస్తాను ఈచ్ పెన్సిల్. మీరు ఎన్ని పెన్సిల్స్ తెచ్చినా నేను తీసుకుంటా, మీకు ఎన్ని పెన్సిల్స్ కావాలన్నా నేను ఇస్తాను. ఎవ్రీ 18 months అగ్రిమెంట్ అనేది రెన్యూల్ అవుతుంది. డిపెండింగ్ ఆన్ కస్టమర్ వర్క్, ఎప్పుడు వరకు చేస్తే కస్టమర్ అప్పుడు వరకు మా దగ్గర వర్క్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. దీని వరకు మాత్రమే, వెల్వెట్ పెన్సిల్స్ వరకు మాత్రమే. ఇది వచ్చి కాటన్ విక్స్ మిషన్ అండి. ఇది కూడా మన దగ్గర బైబ్యాక్ ఉంది. కేజీకి వచ్చి 300 మార్జిన్ ఇస్తాం మనం. 3 years అగ్రిమెంట్ ఉంటుంది. ఇది లైఫ్ టైం ఉండదు, జస్ట్ 3 years వరకు మాత్రమే మనం అగ్రిమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. టు బీ ఫ్రాంక్ అయితే కస్టమర్కి నేను ఇది ప్రిఫర్ చేయనండి. దీనికి కేజీకి 300 అని మనం అనుకుంటున్నాం.
బట్ ఆ కేజీ చేయాలంటే ఎంతసేపు పడుతుందండి టైము? ఇలా పీసెస్ వస్తాయి, రోల్స్, దీన్ని కట్ చేయాలి, కటింగ్కే మనకి 3 to 4 hours పట్టుద్ది. ఆఫ్టర్ దట్ ఇది ప్యాకింగ్లోకి వెళ్ళాలి అని అంటే 1 to 2 days ఈజీగా పట్టుద్ది ఒక కేజీ చేయాలంటే. సో దట్ నేను ఎవరికి కూడా ఇది ప్రిఫర్ చేయను. ఇంట్రెస్ట్ ఉంది, మేము ఇదే తీసుకుంటామన్న వాళ్ళకి నేను ప్రొవైడ్ చేస్తాను. మనకి ఎక్కువ బిజినెస్ అవ్వేది కానీ కంటిన్యూ వర్క్ ఉండేది కానీ కస్టమర్కి వెల్వెట్ పెన్సిల్స్ అండి. మా దగ్గర ఎక్కువ కస్టమర్స్ ఉన్నది కూడా వెల్వెట్ పెన్సిల్స్కే. కాటన్ విక్స్ అనేది తక్కువ. నేనే ప్రిఫర్ చేయనప్పుడు కస్టమర్ ఎలా తీసుకుంటారు? కస్టమర్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకున్నారు, అదే తర్వాత వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది. మన దగ్గర ఎక్కువ లైఫ్ టైం కస్టమర్కి వర్క్ ఉండాలి, కంటిన్యూ మనతో టైఅప్ అవి చేసుకోవాలి అనుకుంటే కస్టమర్ వెల్వెట్ పెన్సిల్కి ప్రిఫరబుల్ అండి. దానికి వచ్చి మనం లైఫ్ టైం ఇస్తాము. ఎవ్రీ 18 months అగ్రిమెంట్ అనేది రెన్యూల్ చేసుకుంటారు. ఇది వచ్చి 3 years వరకే ఉంటుంది. 3 years తర్వాత నో రెన్యూల్స్ అండి. అండ్ అనదర్ మిషన్ వచ్చి మన దగ్గర ధూప్ కప్స్ ఉన్నాయి, అవి కూడా కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి ఇస్తాము. వెల్వెట్ పెన్సిల్తో వచ్చి మనకి 1,30,000 to 1,80,000 మధ్యలో అవుద్దండి. ఎవ్రీ మంత్ మనకి వేరియేషన్ అనేది, మిషన్ వేరియేషన్ అనేది ఉంటుంది. స్టాక్ ప్లస్ 15,000 స్టాక్ ఇస్తాం, ఇంక్లూడింగ్ కలిపి నేను చెప్తున్నాను. మనకి కాటన్ విక్స్ వచ్చి 85,000 అవుతుంది. ధూప్ కప్స్ వచ్చి మనకి 70 to 80,000 అవుతుంది. ధూప్ కప్స్ కూడా మనకి కేజీకి 50 rupees మార్జిన్ ఇస్తాము. పర్ అవర్ వచ్చి 2 kgs దాకా అవుతాయి, డిపెండింగ్ ఆన్ కస్టమర్ వర్క్. ఏదైనా సరే కస్టమర్ చేసే పనిని బట్టే ఉంటుందండి. ఇది వచ్చి ధూప్ కప్ మిషన్ అండి. దీనికి కూడా 4 holes అనేవి ఉంటాయి. మనం పౌడర్ అంతా కలుపుకొని, మనం పౌడర్లో కూడా అన్ని మిక్స్ అవే వస్తాయి. దాంట్లో జస్ట్ వాటర్ తడి పొడిగా కలుపుకొని ఈ హోల్స్లో మనం స్టిక్ చేసుకుంటామండి. ఇలా ఉంటుంది హోల్, ఈ హోల్స్లో మనం ఫిల్ చేసుకుంటామండి. ఫిల్ చేసుకొని మనం ఇలా ప్రెస్ చేసుకుంటామండి. ప్రెస్ చేసుకొని మళ్ళీ మనం ఓపెన్ చేసినప్పుడు మనకు కప్ అనేది ఇలా మేకింగ్ అవే వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి ఇలా ఎండలో పెట్టుకోవాలి. కప్ అనేది ఇలా వస్తుందండి. 4 cups అవుతాయి. మనకి కేజీకి వచ్చి 80 to 90 cups దాకా మేకింగ్ అవుతాయండి. ఇవి తీసుకెళ్ళి ఎండలో పెట్టుకోవడమే. కంటిన్యూ వర్క్ ఇది కూడా డిపెండింగ్ ఆన్ కస్టమర్ చేసుకునే పనిని బట్టి ఉంటుంది. ఇది వన్స్ వచ్చారు అని అంటే కస్టమర్కి ఫీడ్బ్యాక్ నెంబర్స్ ఇస్తాము. ఏ బిజినెస్ కావాలంటే ఆ బిజినెస్ది. ఆల్రెడీ మన దగ్గర ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారు. సో దట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. అండ్ కస్టమర్ ప్రిఫరబుల్ ఏది కావాలనుకుంటే అది. చూసారు కదండి మిషన్స్, వాటి వర్క్స్. ఒకసారి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి ఆఫీస్కి విజిట్ చేయండి. ఇక్కడికి వస్తే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీకు వర్క్ చూపిస్తాము, డెమో చూపిస్తాము. మీకు దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందరు కానీ. అండ్ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, టైంపాస్కి అయితే కాల్ చేయొద్దు. మార్నింగ్ 10 to evening 5 వరకు కాల్ చేయండి. మేము చెయ్యాలనుకుంటున్నాం కానీ వీళ్ళు జెన్యూనా కాదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు ఎక్కడైతే దగ్గరలో ఉన్నారో మీకు ఆ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళ నెంబర్స్ ఇస్తాము. లేదు అంటే బిఫోర్గా మనకి 3 years 4 years నుంచి చేస్తున్న కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాము. వాళ్ళు వీడియో కాల్స్తో మాట్లాడుకోవచ్చు, మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా చూసుకోవచ్చు. అదే ఈ మిషన్ ఆల్రెడీ మేము చేస్తున్నాము, మా మిస్సెస్ నేను చేస్తున్నాను. కానీ నేను కంటిన్యూగా చేయను, నేను జాబ్ చేసుకుంటూ ఉంటాను. ఖాళీ టైంలో మాత్రం చేస్తాను. కానీ కంటిన్యూగా 2% చేస్తే మాత్రం అబౌవ్ 4,000 వరకు చేయొచ్చు. ఇన్కమ్ అనేది ఇంకా ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మా మిస్సెస్కి పిల్లలు ఉండటం వల్ల, నాకు జాబ్ ఉండటం వల్ల, ఆవిడ ఖాళీ టైంలో చేయటం, నేను ఖాళీ టైంలో చేయటం వల్ల 2,000 వరకు చేయగలుగుతున్నాం. కాటన్ విక్స్ ఉందండి ఆల్రెడీ, మా రిలేటివ్స్ తీసుకున్నారు. సో వాళ్ళు 1/2 kg కూడా పర్ డే చేయలేక చాలా కష్టపడ్డారు. ఎంటైర్ ఫ్యామిలీ కష్టపడి కూడా చేయలేకపోయారు. సో మాకు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ లేదు. కాటన్ విక్స్ ఈ పెన్సిల్ మిషన్ మాకు ఇంట్రెస్ట్ అనిపించి కొంచెం వర్క్ కూడా చేయడం చూపించారు, ఎలా చేయాలి ఏంటి అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చేయడం వల్ల మాకు ఈజీ, మేము చేయగలము అనిపించి మాకు తీసుకున్నాము. నేను వచ్చి రాఘవ ఎంటర్ప్రైజెస్ని మీట్ అయ్యానండి. మేడం చెప్పారు, చూపించారు. కాటన్ విక్స్ మిషన్ చూపించారు, ఈ పెన్సిల్ మిషన్ చూపించారు. మాకు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ లేక ఇది చూపించారు పెన్సిల్ మిషన్. మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు డీటెయిల్గా, ఎలా చేయాలి ఏంటి, ఎంత ఎర్నింగ్ అవుతుంది, పెన్సిల్ కాస్ట్ ఎంత పడుతుంది ఏంటి, మొత్తం ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు.
సో ఇదంతా మాకు నచ్చి మేము దీనికి ఇంట్రెస్ట్ చూపించామండి. స్టార్టింగ్ మిషన్ తీసుకున్నామండి. స్టార్టింగ్ కొంచెం ఇప్పుడు మనకి వర్క్ అలవాటు అయ్యేంత వరకు కొంచెం వర్క్ స్లోనే అయ్యింది. తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ ఒక 1 month అలా మాకు వర్క్ అలవాటు అయ్యి పర్ డే 1000+ పెన్సిల్స్ తప్ప 1000 లోపు ఎక్కువ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాణి అండి. నేను శ్రీ రాఘవ ఎంటర్ప్రైజెస్లో వెల్వెట్ పెన్సిల్స్ మిషన్ మేకింగ్ అనేది తీసుకున్నానండి. తీసుకుని 1 year అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి రావడానికి కారణం ఒక 2 years నుంచి నేను ఏదైనా చేసుకోవాలి అని చెప్పేసి నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న దగ్గర నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర ఏదైనా ఐడియాస్ చూస్తూ లేదా శారీస్ బిజినెస్ పెట్టచ్చా, జ్యువెలరీ అని అన్నీ తెలుసుకుంటూ ఉన్నాను. ఈలోగా యూట్యూబ్లో నాకు ఇలా బైబ్యాక్ బిజినెస్లు అనేవి తెలిసాయి. కొన్ని కంపెనీస్ కనుక్కున్నాను. అక్కడ హైదరాబాద్ అన్నీ తిరిగి 2 years అలా తిరిగి లాస్ట్లో హైదరాబాద్లో అనుకున్నాము. కానీ అంత దూరం లాంగ్ అని చెప్పేసి ఇక్కడ రాజమండ్రి మాకు దగ్గరలో ఉందని చెప్పేసి రాజమండ్రి శ్రీ రాఘవ ఎంటర్ప్రైజెస్ వాళ్ళని కలిసాము. అక్కడ మిషన్ అది చూసిన తర్వాత ఫీడ్బ్యాక్ కోసము ఒక కస్టమర్ దగ్గరికి నిడదవోలు వెళ్ళామండి. అక్కడ వాళ్ళ ఫీడ్బ్యాక్ నచ్చి మళ్ళీ మేడంని అప్రోచ్ అయ్యి ఇక్కడ మిషన్ అనేది తీసుకుని ఇప్పుడు 1 year అవుతుందండి. నా మిషన్ మనీ అనేది నేను తీసుకున్నాను. 1 year కష్టపడ్డాను. నా మిషన్ డబ్బులు వచ్చేసినాయి. అంటే నేను ఎట్లా అంటే 3 months నాకు నేనే ఓన్గా చేసుకున్నాను. తర్వాత ఇట్లా కాదు, ఇంకా మనం కొంచెం ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి షిఫ్ట్ వైజ్ అనేది మనుషులను పెట్టుకుని చేస్తున్నాను. నాకు నేను చేసేటప్పుడు 800 నుంచి 1000 రూపీస్ అనేవి నేను ఎర్న్ చేసేదాన్ని. అంటే ఒక 2000 పెన్సిల్స్ వరకు చేసుకునేదాన్ని. ఇప్పుడు మనుషులను పెట్టడం వల్ల రోజుకి వాళ్ళు ఒక 2600 నుంచి 3000 వరకు చేస్తున్నారు. నేను 1500 వరకు సంపాదిస్తున్నాను. ఖర్చులు అన్నీ పోను ఒక 40,000 అవి అలా సంపాదిస్తున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎవరికైనా సరే ఇలా నాకు ఎవరైనా ఫోన్ చేసి ఎవరైనా నాకు ఏదైనా చూడండి అంటే కనుక కంపల్సరీ నేను ఇక్కడ రికమెండ్ చేస్తానండి. దీనివల్ల మనం అనేది ముందుకు వెళ్ళచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నాకు ఎవరైనా ఇలా కాల్ చేసినా సరే నేను శ్రీ రాఘవ ఎంటర్ప్రైజెస్ నుంచి బైబ్యాక్ బిజినెస్ చెయ్యండి అని చెప్పేసి ఐడియా ఇస్తానండి. అండ్ అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళకి అన్నీ కూడా చూపించడము, వాళ్ళకి ఏదైనా అవసరమైతే చెప్తాము. ఏంటంటే ఒకటి అందరూ లేడీసే కదా, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలన్న థాట్తో చెప్పడం తప్ప ఇందులో మాకైతే మిగిలేది ఏమీ ఉండదు. జస్ట్ మాకులాగే అందరూ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి ఈ చిన్న ఐడియా అంతే, అంతకు మించి ఏం లేదు. ఒక చిన్న ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా, సో అంతే, అంతకు మించి ఏం లేదండి. నేనైతే ఇప్పుడు వరకు చేసినంత వరకు నేను నా మిషన్కి పెట్టిన మనీ నేను సంపాదించుకోగలిగాను. అండ్ ఇంట్లో కొన్ని పొజిషన్స్కి మాకున్న ఇది అన్నీ తీర్చుకోగలిగాను. ఫైనాన్షియల్గా మేము కొంచెం బాగా బెటర్ అయ్యాము. సో అందుకని ఎవరికన్నా కొంచెం ఫైనాన్షియల్గా బాగోలేదు అక్క, ఎవరైనా ఏదన్నా ఉంటే చెప్పు అని చెప్పే వాళ్ళకి నేను ఈ ఐడియా అనేది ఇస్తూ ఉంటానండి. అండ్ చాలా కంపెనీస్ అనేవి ఇప్పుడు బైబ్యాక్ తీసుకుంటాము అని చెప్పేసి మిషన్స్ అమ్మేసుకుని తర్వాత ఒక 2-3 months వాళ్ళ దగ్గర తీసుకుని మెటీరియల్స్ తీసుకుని తర్వాత అనేది వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, మా కంపెనీ అనేది ఎత్తేయడం అనేది జరుగుతుంది. బట్ ఇదైతే అలా కాదండి. అందుకే నేను ఇక్కడ అనేది తీసుకోమని చెప్తున్నాను. వేరే వాళ్ళు ఇంకొకటి కూడా ఇక్కడ ఉన్న పాజిటివ్ ఏంటంటే అండి, వేరే ఏ కంపెనీలో అయినా సరే మంత్లీ లిమిటెడ్ స్టాక్ అనేది ఉంటుంది. ఒక 20,000 30,000 అనేది తీసుకుంటారు. వాళ్ళు చెప్తున్నారు మేము ఇంత తీసుకుంటామని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మిషన్ అనేది తక్కువ, స్టాక్ అనేది లిమిటెడ్ ఉంటుంది. కానీ ఇక్కడ మిషన్ కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. కానీ ఎంత కావాలితే అంత స్టాక్ మనకి ఇస్తారు. మనం ఎంత తీసుకున్నా అంత స్టాక్ అనేది వాళ్ళు తీసుకుంటారండి. ఇక్కడ లిమిటెడ్ అనేది లేదు, అన్లిమిటెడ్ స్టాక్ ఇస్తారు, మన దగ్గర నుంచి తీసుకుంటారు. అలాగే మనీ ఇష్యూలో కూడా అండి, వాళ్ళు మనం ఇచ్చిన తర్వాత మనీ అనేది మనకి 7 to 10 daysలో అనేది మనకి బై హ్యాండ్ అనే ఇస్తారు, లేదంటే ఆన్లైన్ అయినా చేసేస్తారు. అలాగే స్టాక్ మనమే తీసుకురావాలి, మనమే ఇది చేయాలి అనేది ఉండదు. ట్రాన్స్పోర్ట్లో వేసేసినా వాళ్ళు తీసుకుంటారండి. అలాగే మనకు కూడా ట్రాన్స్పోర్ట్లో వేసేస్తారు వాళ్ళు. దేనికి అనేది అబ్జెక్షన్ ఉండదు. ఎలా చేసుకున్నా మనకి కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళకి కంఫర్ట్గా ఉండేటట్టు చేస్తారండి. మీకు అప్రాక్సిమేట్లీ మీరు ఏ బిజినెస్ చేయాలి అనుకున్నా మీకు ఇన్కమ్ సోర్స్ వచ్చి 15,000 to 20,000 అయితే ఈజీగా వస్తుందండి. అది మీరు చేసుకునే పనిని బట్టి అయితే ఉంటుంది. మీకు స్టార్టింగే ఒక 50,000 వచ్చేస్తుంది, 60,000 వచ్చేస్తుంది అని నేను చెప్పట్లేదండి. వెల్వెట్ పెన్సిల్స్ నిమిత్తం వచ్చి మీకు ఖచ్చితంగా 1 or 2 months పట్టుద్ది. వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు రావాలి.
వచ్చింది అంటే అప్పుడు మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుద్ది. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ రాకుండా నాకు ఇన్కమ్ రావట్లేదు అని అంటే దానికి మేము ఏమీ చేయలేం. ఫస్ట్ వర్క్ అనేది మీరు ఫుల్గా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీకు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా, మీకు ఇక్కడ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, మీకు ఇంటికి వెళ్ళాక ఇంకా ఏయో ఒక డౌట్స్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా వీడియో చూసినందుకు. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఆఫీస్కి విజిట్ చేయండి.